హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిపోయాయి, రిజల్ట్ వచ్చాయి. వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనకు ప్రజలు స్వస్తి పలికి కూటమి ప్రభుత్వానికి భారీ విజయం కట్టబెట్టాయి. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, వైఎస్ఆర్సీపీ యొక్క దురాగతాలు తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి. నా అక్క చెల్లెమ్మలు, నా మైనారిటీలు, నా అన్నదమ్ముళ్ళు, మీ బిడ్డను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో మైనారిటీలకు ఎక్కడ చూసినా లాభం చేసేది పక్కన పెడితే ద్రోహాన్ని తలపెట్టే ప్రయత్నాలకు భారీ స్థాయిలో తెరదీశాడు జగన్మోహన్ రెడ్డి అనుకో. వైఎస్ఆర్సీపీ పక్కా ఫెయిల్యూర్ అయింది ఎక్కడంటే, తన మేనిఫెస్టోలో 99% పూర్తి చేశామని చెప్పే జగన్మోహన్ రెడ్డి కనీసం మైనారిటీలకు ఒక్క పథకాన్ని కూడా ప్రత్యేకంగా అమలు చేయకపోగా, చెప్పిన ఏవైతే పథకాలు ఉన్నాయో అవి కూడా ఎక్కడ కూడా వాటిని ప్రజలకు ఇచ్చిన దాఖలాలు లేవు. సరే, ఇప్పుడు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మనం చూస్తే, నెల్లూరు అర్బన్ పరిధిలోని ఏదైతే ఈ పార్టీ ఆఫీస్ భవన నిర్మాణం ఉందో, ప్యాలెస్ భవన నిర్మాణం ఏదైతే ఉందో, ఇది నెల్లూరు అర్బన్ పరిధిలో ఉంది. ఇది 2 ఎకరాల్లో నిర్మించిన ప్యాలెస్ ఇది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26 ప్యాలెస్లను 1-2 మినహాయిస్తే మిగతా వేటికి కూడా పర్మిషన్స్ తీసుకోకుండా, అనుమతులు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్సీపీ యొక్క ప్యాలెస్లను నిర్మించి 100 కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసే ప్రయత్నాన్ని చేశారు. సరే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి అసలు విషయాలు బయటపడుతున్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఏవైతే అరాచకాలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీలు ఉన్నాయో అవి కూడా బయటపడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా మనం చూస్తే, ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్లకు గాను 300 కోట్ల రూపాయలు ఆయన పర్సనల్ సెక్యూరిటీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించిన మనం దాఖలాలు చూసాం. అదేవిధంగా 1860 కోట్ల రూపాయలు ఆయన ఏదైతే డిజిటల్ ప్రచారాన్ని నడిపారు, మొత్తం కూడా అంటే పేటీఎం బ్యాచ్కు ఏదైతే డబ్బులు ఇచ్చారో, ఇటువంటివి ఎన్ని జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ కోసం కానీ, అదేవిధంగా తన సొంత లబ్ధి కోసం ఖర్చు చేసిన డబ్బంతా కూడా ప్రజల డబ్బే, ప్రజల సొమ్మే, 1860 కోట్ల రూపాయలు. సరే, ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాకు విషయానికి వస్తే, ఏదైతే ఈ నెల్లూరులో ఏదైతే ఈ ప్యాలెస్, వైఎస్ఆర్సీపీ ప్యాలెస్ కట్టారో, పార్టీ ఆఫీస్ కట్టారో, ఈ పార్టీ ఆఫీసు ఎక్కువ చర్చలో నిలుస్తుంది. ఎందుకంటే ఈ స్థలము నాది అంటూ కౌసర్ అనే ఒక మహిళ, దాదాపు నేను అనేక సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాను. అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దగ్గరకు పలుమార్లు వెళ్ళాను. వెళ్ళి ఆయన్ను కలిసినా కూడా నాకు న్యాయం చేయలేదు. నా స్థలంలో అక్రమంగా ఈ బిల్డింగ్ను కన్స్ట్రక్ట్ చేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ను కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి ఆ మహిళ చెప్తున్న పరిస్థితి. సరే, అసలు ఏం జరిగింది? వైఎస్ఆర్సీపీ నిర్మించిన భవనాలన్నిటిలో కూడా ఎక్కడ కూడా అనుమతులు లేవు. అదేవిధంగా ఈ నెల్లూరు పరిధిలో నిర్మించిన ఈ భవనానికి కూడా కార్పొరేషన్ అధికారులు అనుమతులు లేవంటూ నోటీసులు ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక మహిళ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. సరే, మైనారిటీలకు పథకాలు ఇవ్వలేదు ఒక ఎత్తు, మైనారిటీల దగ్గర ఉన్న భూములు లాక్కోవడం మరో ఎత్తు. వైఎస్ఆర్సీపీ అనుకో, జగన్మోహన్ రెడ్డి అనుకో, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దురాగతలను ఇప్పుడు నేను మీ కళ్ళకు ముందు పెడతాను. ఒకసారి ఆ మహిళ మనతో ఉన్నారు, కౌసర్ గారు, ఆమెతో పిలుద్దాం. అమ్మ రండమ్మా, ఇటు రండి. అమ్మా, మీ పేరు చెప్పండి. నమస్తే సార్, నా పేరు కౌసర్ జాన్. నేను నా పొలం గురించి మాట్లాడటానికి ముందుకు వస్తున్నాను సార్. అయ్యా జగన్మోహన్ గారు, ఏంటయ్యా మీరు చేసింది? నా బిడ్డ, నా అక్క చెల్లెలు, నా అన్న తమ్ముళ్ళు అంటా మా నెత్తిన పెట్టారు కదా సార్ మీరు చెయ్యి. ఏంటి సార్ మీరు చేసింది? అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి బాగానే చేశారేమో, కానీ అక్క చెల్లెలకి ఏం చేశారు సార్ మీరు? నా భూమే దొరికింది సార్ మీకు లాక్కోవటానికి. నేనే దొరికానా సార్? నేను ఒక పేదవాళ్ళని సార్, నేను ఒక విడోని సార్.
నాకు మొగుడుగా లేరు సార్, నాకు సంపాదించి తినిపించేదానికి. నేను దాని మీద సాగు చేసుకొని తినేదాన్ని సార్. ఎందుకు సార్ ఇలా చేశారు మీరు? సార్ ఎన్నోసార్లు నేను అనిల్ కుమార్ గారికి వెళ్ళాను సార్. నేను అనిల్ కుమార్ గారి దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళాను. ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. అది నా స్థలం, నా స్థలంలో అది మీరు ఎలా కడతారు అని చెప్పి వెళ్ళాను సార్ నేను. సరే అమ్మా, ఒక్క విషయం చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అక్కడ సాగు చేసుకుంటున్నారు? అది తీసుకునింది, ఆ పొలం తీసుకునింది 2002లో సార్ నేను తీసుకునింది. అంటే దాదాపు 22 సంవత్సరాల నుంచి మీ ఆధ్వర్యంలో ఉంది అది, మీ సాగుబడిలోనే ఉంది. అవును సార్. మరి సడన్ గా మీకు అది వాళ్ళంతా క్లియర్ చేసేటప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేయలేదా? అసలు నాకు తెలీదు సార్. నాకు వాళ్ళు అక్కడ కట్టేది కూడా తెలీదు. నేను ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ చెప్పుకొచ్చారు సార్ నాకు, మీ దాంట్లో శంకుస్థాపన అయింది కదమ్మా, అమ్మేశారా అని చెప్పి అడిగారు సార్ ఒకరు. అప్పుడు నేను ఎక్కడ అమ్మాను, ఏ స్థలం ఏంది, ఎవరు కడుతున్నారు అంటే ఇట్లా కడుతున్నారమ్మా మీ దాంట్లో గవర్నమెంట్, అదే అనిల్ కుమార్ గారు కడుతున్నారు అంటే నేను అప్పుడు పోయి అక్కడ వెళ్ళి చూశాను సార్, నా పొలంలో కడుతున్నారు. అప్పుడు నేను మా అల్లుడు గారు ఇద్దరు అక్కడికి వెళ్ళాము. అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళాము. అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారా? మంత్రిగా లేరు సార్. లేరు. మంత్రి తర్వాత అంటే నాకు తెలిసి మీరు 22-23 చెప్తున్నారా? 22-23లో అది పార్టీ ఆఫీస్ ప్రారంభించినప్పుడే కదా, 23లో. ఓకే. అప్పుడు వెళ్ళి అక్కడ చెప్తే ఆయన ఏమంటే, అమ్మా ఇదంతా క్లియర్ చేసాను కదమ్మా నేను డబ్బులు 30 లక్షల లెక్క నుంచి ఎకరాకి 30 లక్షల లెక్క నుంచి వేసేసానమ్మా అకౌంట్లో అని చెప్పారు. ఎవరు అకౌంట్లో వేసారు ఏంటి సార్? నాకైతే వేయలేదు. ఎవరు అకౌంట్లో వేసారు అది వాళ్ళకి పిలువ నంపించి అడగండి సార్ నా ముందర ఎవరికి వేసారు మీరు అడిగారు. అనిల్ కుమార్ యాదవ్ అడిగారు అన్నాడు. చెప్పాను సార్ నేను. చెప్తే అతను ఏం చెప్పారంటే నాగికి ఒప్పగిచ్చారు సార్. నాగి అనే వ్యక్తికి చెప్పారు. అంటే ఆయన ఓఎస్డి గా ఉన్నారు నాగేశ్వరరావు. ఫోన్ చేసి నాగి ఇదిగో ఫలానా అది నా అదే ఫలానా అది పొలానికి సంబంధించి ఫలానా వ్యక్తులు వస్తున్నారు. ఓకే. అది చెప్పారు సార్. ఓకే. అది సర్వే నెంబర్లు చెప్పి ఫలానా సర్వే నెంబర్లు అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఒక్కసారి రైట్ సార్ ఈ సర్వే నెంబర్లు చెప్పి అప్పుడు ఆమె వస్తుంది, ఆమెకి ఏందో చెప్పు పంపించు అని చెప్పి, అదే పరిష్కారం చేసి పంపించు అని చెప్పి చెప్పారు సార్ ఆయన. ఓకే. చెప్తే ఈయన ఏమంటే అసలు పట్టించుకోలేదు సార్. మేము పోయాం సార్. నాగేశ్వరరావు అనే వ్యక్తి పట్టించుకోలేదు సార్. అయితే పట్టించుకోవట్లేదని చెప్పి మీరు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళారా? మళ్ళీ లేదు సార్. మేము 2 సార్లు పోయినాం సార్. లేదు ఇంకా నా నుంచి మాకు పోనీలేదు సార్. పోనీలేదు, పట్టించుకోవట్లేదు. పట్టించుకోలేదు అసలు. ప్రతి నాదుడి దగ్గర పోయినాను సార్ నేను. ఇంకొక ఇప్పుడు చెప్తున్నారే పెద్ద మనుషులు, ఆ పెద్ద మనుషులు కూడా కాడగలో పోయినాను సార్ నేను. ఆ పెద్ద మనుషులు కూడా చెప్పాను. ఒక పెద్ద మనిషి అయితే రేపు రామా ఎల్లుండి రామా, రేపు రామా ఎల్లుండి రామా ఇట్లాగే తిప్పిస్తున్నారు. ఒక పెద్ద మనిషి అయితే మరి అయితే చూద్దామ్మా చేస్తామ్మా నేను పిలుస్తాను అని ఒక పెద్ద మనిషి ఏం చెప్పారంటే, అనిల్ కుమార్ ఏది ఊళ్ళోనే లేడమ్మా, రాని తర్వాత నేను ఫోన్ చేస్తాను. మళ్ళీ పోతే ఈ రోజు రాత్రికి వచ్చాడు, పొద్దున్న వెళ్ళిపోయాడమ్మా, రేపు వస్తాడు. అంటే తను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆయన అందుబాటులో ఉండడమే తక్కువ. అసలు అంటే పట్టించుకోలేదు సార్. నా గొడవ ఎవరు ఇన్లేదు సార్. నేను నా పేదరాలు కాదు సార్, ఎవరు వింటారు సార్ నా గొడవ? అదే డబ్బు ఉన్న వాళ్ళు అయితే వింటారేమో సార్. నేను పేదరాలని కాదు సార్. పేదరాలకి కరిపాకు తీసినట్టు పారేస్తారు సార్ మనుషులు. సరే నేను చెప్పడం ఏంటంటే, ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఈ బిల్డింగ్ మీకు సెటిల్మెంట్ చేసేసామని చెప్పి వాళ్ళు చెప్పారు. అది కూడా నా తమ్ముడు అంట. ఎవరు? యజ్దాని అంట నా తమ్ముడు. నాకు అసలు యజ్దాని అని పేరైతే తమ్ముడే లేడు, కానీ చేసామంటున్నారు. ఈ యజ్దాని తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు సార్? నాకు మా అమ్మకి మేము నలుగురిమి. ఓకే. 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. ఓకే. ఈ 3వ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు సార్? రైట్. సరే అమ్మా, చెప్పారు. మీరు ప్రభుత్వ అధికారుల దగ్గరికి ఎవరి దగ్గర వెళ్ళారా? వెళ్ళాము సార్ మేము. నాగి ఓఎస్డి గా ఉన్నారు. ఆయన రికార్డ్స్ చూస్తున్నారు. ఆయన దగ్గర అయితే సార్ చెప్పుకుంటే ఏడుపు వస్తుంది నాకు. నాకు చేతిలో ఆటోకి డబ్బులు లేక కూడా నడుచుకుంటూ వెళ్ళాను సార్ నేను. జెండా వీధి నుంచి అతను అక్కడ ఎక్కడ సార్ రైల్వే స్టేషన్ నడుచుకుంటూ వెళ్ళాను సార్ నేను. ఓకే. అయితే దీని గురించి ఇంకొంత బ్రీఫ్ గా నాకు చెప్పండి. ఫస్ట్ ఈ స్థలం మీరు కొన్నాం సార్. కొన్నారు. అయితే కష్టార్జితం సార్. అది మేము ఒకరి కాడ లాక్కోలేదు, ఒకరి రోజు మేము కట్టలేదు. మా కష్టార్జితం. మా ఆయన సౌదీకి వెళ్ళి సంపాదిస్తే మాకు డబ్బు పంపించిన దాంట్లో సగం మేము దాచిపెట్టి సగం మా ఆయన పంపిన డబ్బులతో మేము తీసుకున్నాం సార్. అది కూడా ముస్లిం దగ్గర తీసుకున్నాం సార్. మేము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మేము తీసుకోలేదు సార్. మేము ముస్లిం దగ్గర కొనింది. రైట్. యాక్చువల్గా ఆ విషయం చూస్తే
తెలుగుదేశం పార్టీ హయాంలో అంటే 2014 నుంచి 19 వరకు నవ్యాంధ్రప్రదేశ్లో టిడ్కో గృహాల నిర్మాణం కోసం యాక్చువల్గా ఈ స్థలాన్ని తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరిదైతే పేరు మీద ఆ స్థలం ఉందో వాళ్లకు 40%, అదేవిధంగా ప్రస్తుతం ఎవరైతే అందులో పంట సాగు చేసుకుంటున్నారో అంటే ప్రెజెంట్ ఉన్న ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు 60%. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఆనాడు తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చేయండి అని చెప్పి సెటిల్మెంట్ చేసింది. అయితే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే చాలా వరకు సెటిల్మెంట్స్ జరిగిపోయాయి. రైట్, అవును జరిగాయి. కానీ మీది మాత్రం ఆగింది. అంటే అప్పుడు ఆయన దిగిపోయాడు. రైట్, దిగిపోయారు. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వీళ్లకు ఆ డబ్బులు ఆగిపోయాయి. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మీరు వెళ్ళారమ్మా? వచ్చినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. ఆ పెద్ద మనుషులు చెప్తున్నారే తీసుకొని మాకు చెప్తున్నారే ఆ పెద్ద మనుషుల దగ్గర అంతా పోయినాను సార్ నేను. మాకు అప్పుడు ఏమంటే అనిల్ కుమార్ గారికి పోవటానికి మాకు అధికారం లేదు కదా సార్. మేము పేదవాళ్ళం కదా, నేరుగా పోయటానికి లేదు కదా మంత్రి అప్పుడు ఆయన. అందుకని చెప్పి పెద్ద మనుషులు కాడ పోయి కాళ్ళు మొక్కతా ఉండండి సార్. నేను మాకు తీసుకుపోయి. ఇప్పుడు ఉన్నారా ఆ పెద్ద మనుషులు? ఉన్నారు సార్. మాట్లాడుతున్నారా మీ తరపున? మాట్లాడుతున్నారు, భయం బెదిరితో మాట్లాడుతున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. రైట్. వైఎస్ఆర్సీపీ చింత చచ్చినా పులుపు చావలేదన్న విధంగా వైఎస్ఆర్సీపీ ఏదైతే అరాచక పాలనను 5 ఏళ్ల పాటు చేసిందో ఎక్కడా కూడా ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళు అటువంటి బెదిరింపులను ఆపిన పరిస్థితి లేవు. ఎందుకంటే ఒక మహిళ, ఒక పేద మహిళ, ఈమె న్యాయం చేయండి అని చెప్పి తిరుగుతుంటే ఈమెకు న్యాయం చేయకపోగా రివర్స్లో మా అనిల్ కుమార్ యాదవ్ను అంటావా అని చెప్పి వాళ్ళు ఈమె మీద బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. బెదిరింపులకు పాల్పడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. సరే, ఇదే పెద్ద మనుషుల దగ్గరికి అప్పుడు వెళ్ళారు మీరు న్యాయం చేయండి అని చెప్పి. అప్పుడు న్యాయం చేయకపోగా ఇప్పుడు బెదిరిస్తున్నారు మిమ్మల్ని. చనిపోయిన తర్వాత కూడా వెళ్ళాను సార్. నేను నా కూడా వెళ్ళాము. మాకు న్యాయం చేయండి, మా వారు లేరు. మా వారు ఉన్నప్పుడు పోయాము కూడా, మా ఆయన పోయిన తర్వాత కూడా ఈ పార్టీ వచ్చినప్పుడు కూడా పోయినాము సార్ మేము. మాకు న్యాయం చేయండి అని జరగలేదు. రైట్. అయితే మళ్ళీ పై నుంచి మీ తమ్ముడు అకౌంట్ లో వేసాము, యజ్దాని అని తమ్ముడు. ఎవరు సార్ మా యజ్దాని? మా తమ్ముడు ఎక్కడ సార్? ఆ అకౌంట్ ఆ యజ్దానికి తీసుకురండి సార్ బయటికి. కానీ నాకు ఇప్పుడు కావాలి. నా తమ్ముడు ఎవరో, యజ్దాని ఎవరో నాకు ఇప్పుడు చూపియాలి సార్. ఇది నా పొలము. మీ తమ్ముడికి ఏంటి డబ్బులు వేసేది? అంతే కదా. మీ పొలానికి సంబంధించి మీకు వేయాల్సింది ఎవరికో వేయడం ఏంది? సరే, అలాగన్నా తమ్ముడు ఉన్నాడా అంటే ఆ పేరుతో గల తమ్ముడు లేడు. సరే, వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు జరిగింది ఇదే. ఎక్కడైతే ఈ గృహాల గవర్నమెంట్ స్థలాలు తీసుకుంటుందో వీళ్ళు చేసింది ఏంటంటే, ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఇంకా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తుంది, వీళ్ళు ఇంకా స్థలాలు తీసుకుంటారనగా ఆ స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఏం చేసేవాళ్ళు అంటే వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ కొనేసేవాళ్ళు. ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ కొనేసి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే డబ్బులు వీళ్ళు తీసేసుకునేవాళ్ళు. కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఈ విధంగా. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉందో ఒకవేళ దాని మీద విచారణ వేస్తే మాత్రం ఇలాంటి ఎంతోమందికి న్యాయం జరిగే అవకాశం ఉంది. సరే, 2023లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కు శంకుస్థాపన వేసి వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఈమెకి ఇన్ఫర్మేషన్ లేదు. సరే, ఎవరో ఈమెకు ఒక ఫంక్షన్లో చెప్తే ఏమ్మా మీరు అమ్మేశారా, మీ స్థలం ఏమైంది అని చెప్పి ఈమెకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈమె అక్కడికి వెళ్ళింది. ఎందుకంటే యాక్చువల్గా ప్రభుత్వం సెటిల్ చేయాల్సిన అమౌంట్ ఈమెకు సెటిల్ చేయలేదు. కాబట్టి ప్రభుత్వం సెటిల్ చేయకపోగా ఉల్టాగా పనులు స్టార్ట్ చేయడం ఏంటి అన్నది ఈమెకు అర్థం కాక ఈమె పరిగెత్తుకుంటూ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా చేసి 2వ విడతలో మంత్రి ఇవ్వలేదు ఆయనకి, ఎమ్మెల్యేగా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి ఈమె వెళ్ళి, ఏం సార్ మీరు ఎమ్మెల్యే కదా, మా స్థలాన్ని చెప్పపెట్టకుండా లాగేసుకుంటున్నారు, ఎందుకు సార్ లాగేసుకున్నారు, అన్యాయంగా మమ్మల్ని అన్యాయం చేస్తారా, రోడ్డు పాలు చేస్తారా అని చెప్పి ఈమె అడిగితే ఈమెకు చెప్పిన సమాధానం ఏంటంటే వెళ్ళి ఓఎస్డీని కలవమన్నాడు. సరే, ఓఎస్డీ దగ్గరికి ఇంక వెళ్తే ఇంకా తిరుక్కోవడానికి సరిపోయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేరు. రైట్, ఈ పేపర్లు పక్కన పడేయండి అన్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్ గా 2002 కౌసర్ జాన్ వైఫ్ ఆఫ్ యజ్దాని బాషా, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఈమె దగ్గర ఉన్నాయి. ఇది అంతకు ముందు డాక్యుమెంటా? 2003 96, ఇది 96. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి.
సార్ ఇన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నా కూడా మీకు సెటిల్ అవ్వాలా? లేదు సార్, ఈ స్థలం సార్ కొనడానికి కొన్ని పెద్ద మనుషులు ముందరకు వచ్చారు అప్పట్లో. Okay. అప్పట్లో అప్పుడు కావు సార్ అవి గవర్నమెంట్ది, అప్పుడు కాదా? వాళ్ళు కొనేప్పుడు గవర్నమెంట్ది కాదా? నేను తీసుకున్నప్పుడు గవర్నమెంట్ అయిద్దా? అచ్చా, ఆ స్థలాలు అదే పెద్ద ఎవరైతే మిమ్మల్ని ఇప్పుడు బెదిరింపులకు గురి చేస్తున్నారో వాళ్ళే కొనడానికి సిద్ధమయ్యారు. ముందరకు వచ్చారు, మేము కొంటామని ₹2 పావలకి. అప్పుడు మేము ఇవ్వలేదు, మేము సాగు చేసుకునేది, మేము అమ్ముకునే దానికి పెట్టామా? మేము సాగు చేసుకునే దానికి మేము పెట్టుకున్నాము. మా ఆయన సౌదీ నుంచి వచ్చేసిన తర్వాత మేము దాంట్లో ఒక ఇల్లు కట్టుకొని మేము దాంట్లోనే ఒక బాగా పండించుకోవాలి, అవన్నీ తరకారీలు అన్నీ వేసుకొని పండించుకోవాలి అని చెప్పి మా కోరికతో ఉన్నాము. కూరగాయలు అవన్నీ వేసుకోవాలి అని మా కోరికతో మేము ఉన్నాం. ఒక పెద్ద మనుషులు, కొందరు పెద్ద మనుషులు వచ్చి మాకు ఇచ్చేసిండి. అప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ రైట్. ఒక్కటిమ్మా, ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు చెప్పండి? నాకు నా భూమి నాకు కావాలి సార్. రైట్. భూమి అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్. మీరు దీనికి సంబంధించి గతంలో కూడా స్టే తెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. గతంలో వెళ్ళి కోర్టుకు వెళ్ళి మీరు స్టే తేవడం జరిగిందా? సార్ మా మావయ్య కొడుకు జాఫరు తెచ్చాడు సార్. స్టే తెచ్చారు సార్. స్టే ఆర్డర్ వేసాం సార్. మేము స్టే ఆర్డర్ వేయబట్టే ఉండింది అది మా భూమి అక్కడ వరకు. ప్రతిదంతా తీసుకున్నారు వాళ్ళు. కానీ మీ భూమి అలాగే ఉండింది, వీళ్ళు మాత్రం చెప్పా పెట్టకుండా లాగేస్తున్నారు. చెప్పా పెట్టకుండా కబ్జా చేసేసారు సార్. అంటే వాళ్ళ దౌర్జన్యాల స్థాయిలో ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ దౌర్జన్యాలు ఆ రోజుల్లో. రైట్. ఇంకొకటి అమ్మా, ఫైనల్ గా మీరు ఏం కోరుతున్నారు? మీకు ఏం న్యాయం కావాలంటున్నారు ఇప్పుడు? నాకు నా భూమి కావాలి సార్. అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో, తెలుగుదేశం పార్టీ ఒకవేళ 2019లో తిరిగి అధికారంలోకి వచ్చుంటే మీకు సెటిల్మెంట్ న్యాయం జరిగిపోయేది. న్యాయం జరిగేది సార్. ఆ సార్ ఎప్పుడు ఎవరు కూడా అది చేయలేదు సార్, కరెక్ట్ గా చేస్తున్నాడు ఆ సారు. ఆ సార్ రావాలని కూడా మొక్కుతున్నాను సార్ నేను. ఇప్పుడు నాకు ఆ సార్ వస్తే న్యాయం జరగద్ది అని చెప్పి నారా చంద్రబాబు గారు, లోకేష్ సార్ గారు, నారాయణ సార్ గారు వీళ్ళు వస్తే మాకు జరగద్ది అని చెప్పి నాకు పక్కగా, అంటే అంతకుముందు వాళ్ళుగా చేశారు. అవును, న్యాయము. రైట్. వాళ్ళకి ఉండి ఉంటే అది అయిపోయేది. వాళ్ళు దిగిపోబట్టి నాకు గతి పట్టింది సార్. రైట్. ఇప్పటికైనా చూద్దాం, వేచి చూద్దాం. అంటే మీకు న్యాయం జరిగే వరకు మేము మీ తోడు ఉంటాం ఇన్షాల్లా. ఇంకొకటి అయితే దీనికి సంబంధించి డాక్యుమెంట్స్, శిస్తు డాక్యుమెంట్స్ ఇవి మీరు శిస్తు కడుతున్న డాక్యుమెంట్స్, ఇవన్నీ శిస్తు డాక్యుమెంట్స్. పక్కాగా మీరు శిస్తు కట్టడం కానీ అందులో ప్రతిదీ కూడా చెల్లిస్తున్నారు, గవర్నమెంట్ కు పన్నులు కట్టడం కానీ అన్ని చేస్తున్నారు. ఇది కూడా మీ పేరు మీదే కట్టారు. మరి ఈ డాక్యుమెంట్స్ అన్ని చూసి కూడా మీకు న్యాయం చేయాల అనిల్ కుమార్ యాదవ్? పేపర్స్ అంటే చూశారు, ఏం చూశారు? అది సర్వే నెంబర్లు చూసి అతనికి చెప్పారు. అవునమ్మా. అయితే గతంలో మీరు పోలీస్ స్టేషన్ కు వెళ్ళారా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఎప్పుడన్నా? వెళ్ళలేదు. ఇప్పుడు మీరు రీసెంట్ గా వెళ్ళినట్టున్నారుగా, వన్ టౌన్ లో కేసు పెట్టినట్టున్నారు. ఏంటంటే నాకు అప్పుడు జరగలేదు సార్, నాకు ఇప్పుడు జరగద్ది, న్యాయం చేయాలి అని చెప్పి నేను పోయినాను సార్. నాకు ఇప్పుడు చెయ్యాలా మీరు న్యాయం కరెక్ట్ గా? ఓకే, రైట్. ఇది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇది ఈ విధంగా ఉంది. ఎందుకంటే మనం 5 ఏళ్ల పాటు జరిగిన పాలన చూసాం. దానికి ముందు మనకు స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే మనకు తెలంగాణ విభజన జరిగాక నవ్యాంధ్రప్రదేశ్లో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 5 సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో అప్పటి ముఖ్యమంత్రి, ఆయన ఏ సంస్కరణలు తెచ్చినా, ఏ యాక్ట్స్ తెచ్చినా సరే పేదలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం జరిగే విధంగానే ప్రతిదీ కూడా ఆలోచిస్తూ చేస్తుండేవాళ్ళు. అందులో భాగంగానే ఒకవేళ 2019లో తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చుంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఖచ్చితంగా ఈమెకు న్యాయం జరిగి ఉండేది. అది ఆమె చెప్పడం కాదు, నేనే చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ 60-40% ఏదైతే ఉందో అది జస్ట్ ఎన్నికల కోడ్ రావడం వల్ల 2019లో ఆగిపోయింది. లేదంటే ఆమెకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగి ఉండే, డబ్బులు వచ్చుండేవి. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఏం చేసింది? కనీసం వీళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు. మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ బిహేవ్ చేసింది. అందుకే ప్రజలు ఎక్కడ పెట్టాలో వాళ్ళని అక్కడే పెట్టేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇదంతా ఇలాంటి వాళ్ళ ఉసురే. ఖచ్చితంగా పేదల ఉసురు తగలకపోదు అన్న విధంగా ఆనాడు వైఎస్ఆర్సీపీ యొక్క 5 సంవత్సరాల పాలన సాగింది. ఇప్పుడు సార్ చెప్పండి. వాళ్ళు డబ్బులు వేసాము తమ్ముడు అకౌంట్లో అంటున్నారే, తమ్ముడు అకౌంట్లో డబ్బులు వేస్తే సార్ మాకెందుకు కర్మ సార్? ఇది బాడుగిళ్ళల్లో ఉండటానికి, చిన్న ఇళ్లలో ఉండటానికి మాకేం కర్మ పట్టింది సార్? మేము ఎందుకు గంజినీళ్ళు తాగుతాం సార్?
మేము అవును హ్యాపీగా ఉంటాం వచ్చేసుంటే సార్. బాగుండేవాళ్ళు కదా ఎందుకు అలా చెప్తున్నారు సార్ వాళ్ళు పెద్ద మనుషులే కూడా అలా చెప్పవచ్చునా? ఒక పేదవాళ్ళకి సాటి మేము పేదవాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయాలా కానీ అదే నా మైనారిటీలు నా ఎస్సీ ఎస్టీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పనులకు తెగబడ్డాడు. చెల్లెళ్ళు అంటూనే మాకు ముంచారు కదా సార్ వీళ్ళు. సరే అయిపోయింది, అందుకనే ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే ఉందో సరే దీనికి సంబంధించి నేను ఇందాక నాకు చిన్న కోరిక సార్, చెప్పండి. ఆ తమ్ముడు ఎవరు అకౌంట్లో వేశారో వాడు ఎవరో వెళ్తాని నా తమ్ముడు వాడు తెచ్చి నా ముందర అంటే ఈమె చెప్పడం ఏంటంటే యాక్చువల్గా ఈమె ఎప్పుడైతే స్క్రీన్ తెర మీదకి వచ్చిందో వైఎస్ఆర్సీపీ హయాంలో నాకు అన్యాయం జరిగింది, అనిల్ కుమార్ యాదవ్ నన్ను మోసం చేశారు, అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నేను ఎన్నిసార్లు తిరిగినా కూడా నాకు న్యాయం జరగలేదు అన్న అంశాలతో ఎప్పుడైతే ఈమె తెర మీదకి వచ్చిందో వెంటనే వైఎస్ఆర్సీపీ యొక్క బ్యాచ్ రంగంలోకి దిగి వాళ్ళు ఏం చేశారంటే ఈమె మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఈమెను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉసిగొల్పి స్క్రీన్ ముందుకు తెస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉసిగొల్పి ఈమెను కేసు పెట్టించారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉసిగొల్పి ఈమె ద్వారా మాట్లాడిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం. రెండోది ఎవరో చనిపోయిన వ్యక్తి పేరు చెప్పి ఆయన అకౌంట్లో డబ్బులు జమ అయిపోయాయి, ఆయన అకౌంట్లో డబ్బులు వేసేసారు, ఆయన తినేశారని చెప్పి చెప్తున్నారు. సార్ అది చనిపోయింది మా వారు ఓకే. మొగుడు సార్, కానీ నా తమ్ముడు అంటున్నారు సార్ వాళ్ళు. నా తమ్ముడు ఎవరు ఉన్నారు నాకు చూపియాలి, వాడెప్పుడు ఎక్కడుందో చూపియాలి. ఓకే, అది నాకు కావాల్సింది. రైట్. వాళ్ళ కుమార్తె కూడా మనతో ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతుంది అంతా మీకు తెలుసుగా, చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆమె తిరుగుతూ ఉన్నారు, సరే అప్పటి పాలకుల చుట్టూ తిరిగారు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ తిరిగారు, అదేవిధంగా అధికారులు ఆమెకు ఎన్నికల కోడ్ రావడం వల్ల న్యాయం జరగలేదన్నారు, సరే అది అయిపోయింది. అయితే రీసెంట్గా ఏదైతే ఆమె 1 టౌన్లో కేసు పెట్టారో దానికి సంబంధించి మీకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయా? 1 టౌన్లో కేసు అనిల్ కుమార్ సార్ గారి మీద కేసు ఎందుకు పెట్టారు అన్న మాకు వచ్చాయి, కొన్ని బెదిరింపులు వచ్చాయి. ఎందుకు పెట్టారు అని అంటే మీరు చెప్తున్నారు ఫలానా యజ్దాని మీ తమ్ముడు అన్న యజ్దాని అకౌంట్ లో వేసేసాము, 20 lakhs ఆ గవర్నమెంట్ నిర్ణయించింది బిఫోర్ టీడీపీ 19 ముందు ఎలక్షన్స్ కి ముందు వాళ్ళు 20 lakhs అని ఫిక్స్ చేశారు. ఆ తర్వాత 4 years అయ్యింది కదా, ఆ 4 years లో 1 లక్ష ఎక్స్ట్రా చొప్పున సంవత్సరానికి 1 లక్ష ఎక్స్ట్రా చొప్పున 24 లక్షలు మీ తమ్ముడే అన్నగారి అకౌంట్ లో వేసాము అని అన్నారు. అది మరి అది తప్పే కదా మరి. అవునులేండి, ఆమె బతికున్నప్పుడు మేము బాధితులు, మేము తిరిగాము, ల్యాండ్ హోల్డర్ అకౌంట్ లో వేయాలి. ఇప్పుడు కౌసర్ జాన్ అని బతికే ఉంది ఆమె. అవును, కౌసర్ జాను అంటే ఈ పేపర్స్ ఆమె పేరే మీదే ఉంది, శిస్తులు కూడా ఆమె పేరు మీద కడుతున్నాము. అవును, ఇప్పుడు మీకు అది గవర్నమెంట్ ల్యాండ్ కదా, మీకు హక్కు లేదు అని అన్నారు. గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇవన్నీ ఎలా కట్టించుకున్నారు? శిస్తులు ఎలా కట్టించుకున్నారు, ఎలా చేశారు? అవును, మీరు సాగు కూడా చేసుకుంటున్నారు. చెప్పాలి కదా మరి మాకు, మీరు ఎలా కడుతున్నారమ్మా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పాలి కదా. అన్ని సంవత్సరాల నుంచి రేస్ చేయని క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు రేస్ అవుతుంది? నిజమే కాబట్టి అంటే ఇప్పుడు కౌసర్ జాన్ ఉంది కదా, సరే ఆమె బతికున్నప్పుడు ల్యాండ్ హోల్డర్ ఆమెకి ఇవ్వాలి, ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, ఇవ్వాలి. ఆమె లేని పక్షానే ఇంకా సో అండ్ సో వేరే పర్సన్ ఎదుగుతాము, వాళ్ళ తమ్ముడు అన్నో ఉంటారు కదా, ఇంకా వాళ్ళని ఎదుగుతాము. ఆమె ఉంది కదా, బతుకుంది, మరి ఆమె ఇంటిమేట్ చేయకుండా ఎవరెవరు అకౌంట్ లో వేస్తారు అసలు చూపించండి. ఆ కౌసర్ జాన్ అకౌంట్ లో మీరు ఇన్ని లక్షలు ట్రాన్స్ఫర్ చేసాము అని అన్నారు కదా, 24 lakhs, దాంట్లో ఒక 200 చూపించండి, ఒక 1000 రూపాయలు చూపించండి. ఆ ల్యాండ్ సంబంధించింది మేము వేసాము మనీ మీ అకౌంట్ లో అని చూపించండి. సరే ఓకే, సరే ఫైనల్ గా మీరేం కోరుతున్నారు? మాకు ఒకటేనండి, మేము ఎవరి ఆస్తులు అడగట్లేదు. మేము అంటే చాలా మంది పెద్ద మనుషులు అన్నారులేండి, అది గవర్నమెంట్ ల్యాండ్ కదా ఎలా కొంటారు అని. వాళ్ళు కొన్ని రోజులు మర్చిపోయారు. మరి వాళ్ళు చాలా ల్యాండ్స్ కొన్నారు, డిఫామ్ పట్టా అవన్నీ చాలా కొనున్నారు, అయ్యి వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. మొత్తం రాష్ట్రం మీద జరుగుతూ ఉంటుంది అది, కొనడాల అమ్మకాలు జరుగుతుంది. క్వశ్చన్ అనేది వాళ్ళకి రాలేదు. మరి వేరే ఇతరుల అపోజిషన్ వాళ్ళు అంటే ఇది ఎలా అయిపోతుందంటే మాకు న్యాయం జరగలేదండి అని చెప్పి మీడియా ముందుకు వస్తే పార్టీ రంగు పులుముతున్నారు, మధ్యలో పార్టీని తెస్తున్నారు, న్యాయం జరగాలి అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు వస్తున్నాయి మధ్యలో? మాకు న్యాయం జరగలేదని మురుగని మేము మొత్తుకుంటుంటే గుమ్మడికాయల దొంగ ఎందుకు ఎవరన్నప్పుడు భుజాలు తొడుక్కున్నట్టు ఉంది. అదే వాళ్ళ పరిస్థితి అదే ఉంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు ఇప్పుడు ఎంటర్ అయ్యి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళే చెప్పారు వీడియోలో ఏమని,
మా మా దగ్గరికి చాలా ఇయర్స్ బిఫోర్ వచ్చారు వాళ్ళు, 15-20 ఇయర్స్ బిఫోర్ అని. 15-20 ఇయర్స్ బిఫోర్ వాళ్ళు ఎవరో మాకు తెలీదు. అదే 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 వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మేము వెళ్ళింది వైసీపీ హయాంలోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు పెద్దోళ్ళు కదా, మీ మాట వింటారేమో, ఎమ్మెల్యే గారు మా మాట వినట్లేదు అంటే మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా వాళ్ళని, ఏదో చేస్తారని. సరేలే వాళ్ళు వచ్చారు, ఏదో ఒకటి చేస్తారులే. మా చంద్రబాబు నాయుడు గారు, మా నారాయణ గారు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు ఉండుంటే మాకు ఏదో ఒకటి అప్పుడే అయిపోయింది. సరే ఈ హయాం వచ్చింది కదా, ఈయన కూడా ఏదో ఒకటి చేస్తారులే అని మేము వెళ్తుంటే మాకు రానిచ్చే వాళ్ళు కాదు. అనిల్ కుమార్ యాదవ్ సార్ దగ్గరికి సరే వీళ్ళ ఈ పెద్దోళ్ళ ద్వారానే వెళ్దామని వెళ్ళాము. వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళే ఒప్పుకున్నారు కదా వీడియోలో. మా దగ్గరికి వచ్చారు పేపర్స్ తీసుకొని, చాలా తిరిగారు అని. మరి ఆ విషయం చెప్పడానికి మీకు సిగ్గుచేట అనిపించట్లేదా? మీ దగ్గర న్యాయం జరగలేదనే కదా ఇంత దూరం వచ్చాము. వైఎస్ఆర్సీపీ నిలబడ్డామంటే మీ దగ్గర న్యాయం జరగలేదు. వైఎస్ఆర్సీపీ పెద్ద మనుషులుగా ఎవరైతే చెప్పబడ్డారో, చెప్పుకుంటున్నారో ప్రస్తుతానికి, అప్పుడు కూడా వాళ్ళు పెద్ద మనుషులే వైఎస్ఆర్సీపీకి. అప్పుడు వీళ్ళు మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళారని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఓవైపు ఒప్పుకుంటున్నారు, మరోవైపు డిఫెన్స్ మోడ్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి అక్కడ న్యాయం జరగలేదు, అది వీళ్ళకు తెలుసు, వాళ్లకు తెలుసు. కానీ ఎప్పుడైతే నేను చెప్తున్నానో గుమ్మడికాయల దొంగ ఎవరు అన్నప్పుడు భుజాలు తొడుక్కున్నట్టు ఉంది పరిస్థితి. వైఎస్ఆర్సీపీ హయాంలో న్యాయం జరగలేదు, మాకు అనిల్ కుమార్ యాదవ్ అప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదంటే వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు ఇక్కడ. కాబట్టి వీళ్ళు కోరేది ఒకటే, మాకు ఒకటే కావాలండి, మా ల్యాండ్ మాకు కావాలి, మాకు న్యాయం జరగాలి, వీళ్ళకి న్యాయం జరగాలి. ఏదైతే ఈ ల్యాండ్లో వీళ్ళు అక్రమ నిర్మాణం, ఒకటి అనుమతులు లేవు, రెండోది ల్యాండ్ ఇలా వీళ్ళ దగ్గర నుంచి అక్రమంగా వీళ్ళ కనీసం గవర్నమెంట్ తరపు నుంచి సెటిల్మెంట్ కూడా చేయకుండా ఈ ల్యాండ్ ఏదైతే వీళ్ళు తీసుకొని అక్రమ నిర్మాణం చేపట్టారో, దీన్ని ఇప్పటికే నాకు తెలిసి చాలా వరకు కూడా కట్టడాలు కూల్చేసేందుకు, అంటే అక్రమ కట్టడాలు కూల్చేసేందుకు కూడా కౌంటర్లు దాఖలవుతున్న పరిస్థితుల్లో వీళ్లకు కూడా న్యాయం జరుగుతుంది అన్న ఒక ఆశతో వీళ్ళు ప్రభుత్వం మీద ప్రస్తుతానికి వీళ్ళు ఏంటంటే మన స్టూడియోను ఎన్ టైమ్స్ను ఆశ్రయించడం జరిగింది. అయితే వీళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళు మనల్ని ఇక్కడ ఆశ్రయించడం జరిగింది. అధికారంలో ఉండేసి వైఎస్ఆర్ సిపి వాళ్ళ అధికారులు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ లేరులే అండి, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ముస్లిమ్స్ మన మైనారిటీ అక్క చెల్లిలే కదా, రే మనం తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి కొంచెం కూడా జాలి చూపించకుండా ఇంకా మా మీద లేనిపోని ఆరోపాలు ఎందుకు వేస్తున్నారు? అదే అండి చెప్పేది. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్ళు నడిచిన పాలనే అరాచక పాలన. వీళ్ళు మైనారిటీలకు ఏదో చేసేసాము, ముస్లింలకు మేము పెద్దపీట వేసామని చెప్పి కపటి ప్రేమ చూపించే జగన్మోహన్ రెడ్డి అండ్ కో మైనారిటీలకు 4%. నేను అదే చెప్తున్నాను, ఎన్నికలకు ముందు నా ప్రతి వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పింది అదే. జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు ఏం చేశారు, ప్రత్యేకంగా ఒక్క పథకం ఏదన్నా మైనారిటీలకు చేశారా? చంద్రబాబు నాయుడు గారు చేసింది చెప్తాను. ఫస్ట్ హజ్ హౌసెస్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, దుల్హన్ పథకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, ఇమాం మౌజన్ల గౌరవ వేతనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ హయాంలో మైనారిటీలకు లాభపడిన సంఘటనలు. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో మైనారిటీలకు లాభం చేకూరేది పక్కన పెడితే మైనారిటీలపై అక్రమాలు, మైనారిటీలపై దౌర్జన్యాలు, మైనారిటీలపై దురాగతాలకు పాల్పడిన సంఘటనలు చాలానే చూసాం. ఇప్పుడు ఇది ఒక ఉదాహరణ. ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి. ఇప్పుడు బయటికి వస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు వాళ్ళకు ధైర్యం వచ్చింది, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది అన్న ఆశతో వీళ్ళు బయటకు వచ్చారు. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామండి. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ సార్ ఉన్నారు ఫస్ట్, రైట్, మాకు జరుగుతుందండి, న్యాయం జరుగుతుంది. అమ్మ ఒక్కటి చెప్పండి, అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి మీరు వెళ్ళారు, ఈ స్థలానికి సంబంధించి నా స్థలం ఇలా శంకుస్థాపన చేసేసారని వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఆయన ఎవరి దగ్గరికి పంపాడు మిమ్మల్ని? నాగి అంట సార్, మాకు కూడా ఆ పేరు తెలీదు, నాగి అని చెప్పి మాట్లాడుతుంటే విన్నాం సార్. పూర్తి పేరు నాగేశ్వరరావు. ఎంఆర్ఓగా ఉన్నారు. ఎంఆర్ఓ దగ్గరికి పంపారు మిమ్మల్ని, వెళ్ళారా మీరు? వెళ్ళాం సార్, నేను మా అబ్బాయి వెళ్ళాము. వెళ్తే సార్ మాకు సార్ పంపించారు అంటే సరేమా ఏంటి అన్నారు. సార్ మాకు మీ దగ్గర పోండి, నాగి మాట్లాడతారు అని చెప్పారు సార్. అంటే అవునమ్మా సార్, ఇది పేపర్లు చూడండి సార్, మా పేపర్లు పక్కన పడండి మా పక్కన పడేయండి, చూడండి కూడా చూడలేదు సార్. అసలు మీరు ఆ భూమి ఎట్లా తీసుకుంటారమ్మా, అది గవర్నమెంట్ ది, మీరు ఎట్లా తీసుకుంటారు
అని చెప్పారు. చెప్పలేదా 20 ఏళ్ళు 25 నుంచి మా సాగులో ఉందని చెప్పలేదా మీరు? అందుకే సార్ నేను పేపర్లు చూడమని చెప్పాను. కొన్నాను సార్ నేను అని చెప్పాల్సింది. చెప్పాను సార్ నేను. శిస్తు కట్టాం కొన్నామని ఇప్పుడు చెప్పాను సార్ ఈ పేపర్లు చూడండి అని. ఒక తల్లి 22 ఏళ్ల నుంచి ఒక బిడ్డను పెంచినట్టు పెంచి లాస్ట్ మూమెంట్ లో వచ్చి ఆ బిడ్డ మాది అని అంటే ఆ తల్లికి ఎట్లుంటది? అదే జరిగింది. అదే జరిగింది సార్. అప్పుడు ఏమంటే చెప్తే మీరు ఎట్లా తీసుకుంటారు, ఎక్కడ అట్లా ఎలా తీసుకున్నారు? నేను సార్ నేను ఒక గిరిజనుల కాడ హరిజనుల కాడ నేను తీసుకోలేదు సార్, ఇది నేను ఒక ముస్లిం దగ్గర తీసుకున్నాను సార్, చూడండి సార్ పేపర్లు అని చెప్పిన రెండోసారి కూడా. ఆ పేపర్లు గిప్పలు చూడకుండా పక్కన పడింది అమ్మా. అట్లా కాదమ్మా, ఇప్పుడు అతను లేరు, అది అకౌంట్లలో అన్ని డబ్బులన్నీ వేసేసమ్మా అనేసారు. ఎవరి అకౌంట్ లో వేసారు సార్, ఎంత వేసారు, మా ఆ అకౌంట్ లిస్టులు ఇవ్వండి అని అన్నారు సార్. అంటే లేదు అతను లేడే, రేపు రమ్మా అనేసాడు. ఎవరు లిస్ట్ చూసే అతను? లిస్ట్ చూసే వాళ్ళ ఆఫీస్ అధికారి. సరే అని చెప్పి రేపు 11 ఎన్ని గంటలు రమ్మంటారు సార్ అన్నాను. 11 గంటలు రమ్మా అన్నారు. సరే మళ్ళీ రేపు 11 గంటలకు వెళ్ళి టైమింగ్ చెప్పిన ప్రకారం పొద్దున ఇప్పుడు దాకున్నాడు మా, ఇప్పుడు ఎట్టపోయాడు, మధ్యాహ్నానికి రమ్మా అన్నాడు. అలా మళ్ళీ మధ్యాహ్నం టైంకి తిరిగామండి మేము. మళ్ళీ మధ్యాహ్నం పోతే ఇలా ఎన్ని రోజులు? అట్లాగే 2 నెలలు తిరిగాం సార్. 2 నెలలు ఒక్క 2 రోజులు కాదు, 2 నెలలు తిరిగాం సార్. అయితే డబ్బులు అబ్బాయి 1 నెల తిరిగారు సార్, నడిచిన రోజులు కూడా ఉన్నాయి. న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆమె పలుమార్లు అంటే అనిల్ కుమార్ యాదవ్ పంపించాడు అని చెప్పి వెళ్ళి ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి చెప్తే అతను కసురుకొని పేపర్లు కనీసం చూడకుండా పక్కనే ఇసిరేయమని చెప్పి అతను 30 లక్షల అకౌంట్ లో వేసేసారు పోమ్మా అని చెప్పి చెప్పడం. ఒక అధికారిగా సిగ్గుపడాలి అతను. ఒక అధికారిగా అతను సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక మహిళ న్యాయం చేయండి అని చెప్పి అన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కు తిరుగుతుంటే ఉదయం సాయంత్రం అని చెప్పి 2 నెలల పాటు తిప్పుకున్న ఆ అధికారి వైఎస్ఆర్సీపీ నాయకులకు కొమ్ము కాశాడా? ప్రజల పాలన కోసం అతను కూర్చున్నాడా? ప్రజలకు న్యాయం చేసేందుకు అతను కూర్చున్నాడా? అర్జీలు పరిష్కారం కోసం అతను కూర్చున్నాడా? లేదా పాలకులకు వైఎస్ఆర్సీపీ పాలకులకు కొమ్ము కాసేందుకు అతను కూర్చున్నాడు? ఇంకా లాస్ట్ ఏంటంటే ఆయనకి మధ్య ముడుపులు అందినాయో ఏమో మరి. ఇంకా లాస్ట్ ఏంటంటే ఫైనల్ గా అది పక్కన పడేసి కసురుకున్నాడు, బాగా కసురుకున్నాడు సార్. ఇక్కడి నుంచి ఎందుకు ఊరికని తిరుగుతావు అలా ఇలా అది పక్కన పడేసిపోయి ఇంకా చెత్త కాగితాలా అని చెప్పేసి అలా చాలా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఆయన చాలా బాధాకరంగా ఉంది ఆ విషయాలు. అసలు ఇంకా నుంచి పోలేదు సార్ నేను అంత కసురుకున్న తర్వాత. ఒక అధికారి నుండి అలా అతను చేయడం నేను చెప్తున్నాను కదా, సిగ్గుపడాల్సిన విషయం. అతను ఒక ఉన్నత అధికారి, అతను కూర్చొని ఆ సీట్లో అతను అలా బిహేవ్ చేయడము. నేను అడిగింది ఏంటి సార్, వాళ్ళ ఆస్తి అని చెప్పి అడగలేదు సార్, ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పిన అకౌంట్ లో వేసారు అన్నారు సార్. మీరు నా భూమిని ఎవరు తీసుకున్నారు, అది కూడా ఎమ్మెల్యే తరఫు నుంచి వస్తేనే ఆయన అంతగా అసలు చాలా చేశాడు. ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. అంటే అనిల్ కుమార్ యాదవ్ పంపించాడంటే రెస్పాన్స్ ఇవ్వలేదంటే అనిల్ కుమార్ యాదవ్ మీద అంటే అతని మీద వ్యతిరేకతనా, లేదంటే అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఆ ఇన్స్ట్రక్షన్స్ మధ్యలో ఏం జరిగిందో వాళ్ళిద్దరికి తెలియదు. మేము అక్కడి నుంచి అనిల్ కుమార్ సార్ దగ్గరికి నుంచి ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు, ఎవరితో తెలీదు. ఇంకా అలా అక్కడి నుంచి ఆ రెస్పాన్స్ అలా వచ్చింది మాకు. ఎకరానికి 30 లక్షలు ఇచ్చి వేసేసానమ్మా అని చెప్పిన తర్వాత మేము వచ్చాం సార్. వచ్చి అడిగితే నేను వాళ్ళ నాగి ఆస్తి నేను అడగలేదు సార్, నాకు అకౌంట్ అది ఎవరు అకౌంట్ లో వేసారు కొంచెం ఏంటి సార్ అని చెప్పి బతిమాలి అడిగాను సార్. నేను మాకు అప్పుడు ఎలాగో రెస్పాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడైనా రెస్పాన్స్ ఇవ్వాలి అతను. ఇప్పుడైనా సరే సార్, సమాధానం ఇప్పుడైనా నాగి గారు నాకు సమాధానం చెప్పాలి. ఒక అధికారిగా ఒక ఎంఆర్ఓ అధికారి ఆ ప్లేస్ లో ఉండే అతను రెస్పాన్స్ ఇవ్వాలి. అసలు ఎవరికి వేసారు, ఎంత వేసారు ఏందని మాకు తెలియాలి. ఎందుకంటే ఇదిగోండి ఈమె ఓనర్ ఇక్కడ, ఈ పేపర్స్ మా అమ్మగారిదే, ఎవరిలో కాదు. మాకు అధికారం ఉంది కదా, కలిసి తెలుసుకోవాలి కదా. మేము తెలుసుకునే దానికి అడిగితేనే అనిల్ కుమార్ యాదవ్ లేడు, జగన్మోహన్ రెడ్డి లేడు, రాష్ట్రంలో ఉన్నది ఎవరు అంటే ఆ అధికారి. పార్టీలకు కొమ్ము కాసిన అధికారులు ఆ స్థానంలో 30 ఏళ్ల పాటు ఉంటారన్న ఒక కనీస ఆలోచనను మర్చిపోయి ఆనాడు అధికారులకు వాళ్ళు కాసిన కొమ్ము ఈనాడు వాళ్ల మెడకే బిగుసుకునే పరిస్థితి. అయితే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆనాడు న్యాయం కోసం వీళ్ళు వెళ్తే కసురుకున్న ఆ ఎంఆర్ఓ, కసురుకున్న ఆ వ్యక్తి నాగేశ్వరరావు అనే వ్యక్తి అధికారి ఈనాడు అతన్ని సీఎం విచారిస్తే, ప్రస్తుతం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు విచారణ చేపడితే అతని మీద యాక్షన్ తీసుకుంటే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎవరికి ఏ విధమైనటువంటి న్యాయం జరగాలో
అతన్ని విచారిస్తే తప్ప తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళు కోరేది ఒకటే, మాకు మా భూమి కావాలి, లేని పక్షంలో మాకు న్యాయం జరగాలి అంటున్నారు. అవును సార్. మాకు జరుగుతుందన్న ఒక చిన్న మాకు ఆశ సార్ మాకు చేస్తాడు సార్, న్యాయం చేస్తాడు సార్. చంద్రబాబు గారు చేస్తారు సార్. చంద్రబాబు గారు నమస్తే. చంద్రబాబు గారు మీరు ఉండి ఉంటే నాకు ఈ భూమి ఎప్పుడో వచ్చేది సార్. మీరు అదే దిగిపోయి మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి సార్. మళ్ళీ మీరు వచ్చారని నాకు చాలా 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 దిగి వచ్చింది సార్. నాకు ధైర్యం చాలా వచ్చింది సార్. సార్ ప్లీజ్ సార్ నాకు న్యాయం చేయండి సార్. మీరు చేస్తారని నమ్మకం ఉంది సార్. రైట్, మనం కూడా అదే కోరుకుందాం. ఆమెకు న్యాయం జరగాలని చెప్పి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నిజాం.